హలో అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి చిక్కటి గ్రేవీతో బేబీ పొటాటోస్ కర్రీని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిచ్చేసానండి. చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. ఇక మనం లేట్ చేయకుండా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని 1/2 కేజీ వరకు ఈ పొటాటోస్‌ని వేసుకొని రెండే 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లనీటిలో వేసుకొని పొట్టు తీసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఈ పొట్టు తీసిన ఆలుగడ్డలను అయితే ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు కారం వేసుకుంటే ఇవైతే చప్పగా లేకుండా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుందండి తినడానికి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5, 6 నిమిషాల పాటైనా బాగా వేయించుకుంటే చూసారు కదా ఎలా వేగిపోయాయో. ఇక వీటన్నిటిని తీసుకొని వేరొక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలోకి 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా ఆవాలు, 4, 5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు గల ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 4 మిరియాలు, కొంచెం షాజీరా, 4, 5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాస, 2 ఇలాచీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడంత కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్‌కెళ్ళిపోతదండి. అంత బావుంటుంది. ఇవన్నీ బాగా మగ్గేలోపు మనము ఇందులోకి టమాటా ప్యూరీని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 2 టమాటాలు, 10 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీకి పట్టుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేయకూడదండి. చూసారు కదా ఇలా పేస్ట్‌లా చేసుకొని ఈ పేస్ట్‌నంతా మనము ఇందులో వేసుకోవాలి. చూసారు కదా మనము మిక్సీకి పట్టుకునే లోపు ఇక్కడైతే ఆనియన్స్ బాగా వేగిపోయాయి. టైం కూడా బాగా సేవ్ అయిపోతదండి. ఇలా తొందరగా కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నిటిని కొద్దిగా వేగనివ్వాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మసాలా అంతా బాగా వేగిపోయి ఆయిల్ అంతా పైకి తేలింది కదా! ఇప్పుడు ఈ మసాలాలోకి మనము కొన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మిక్సీ జార్‌లోకి ఒక సగం గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అవే ఇందులో వేసుకొని కలుపుకున్నానండి. మరి ఎక్కువగా వాటర్ ఏసుకోవద్దు. పులుసయిపోతది. మనం చేసేది చిక్కటి గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ తక్కువ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలి చిక్కటి గ్రేవీ అయితే బాగా రెడీ అయిపోయిందండి. ఇక ఇప్పుడు ఇందులోకి మనము మన బేబీ పొటాటోస్‌ని అయితే వేసుకొని మరొక్కసారి ఒక తిప్పుకోవాలండి. అంతే. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ బేబీ పొటాటోస్‌లోకి మనము కమ్మగా గ్రేవీ చేసినాం కదా! అదంతా అందులోకి జ్యూసీగా వెళ్ళిపోతే ఆహా! తినేటప్పుడు ఇంకా బావుంటుందండి. ఆయిల్ అంతా పైకి తేలిపోయి మనకైతే కోడిగుడ్డు పులుసు లెక్కనే బేబీ పొటాటోస్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక చివరలోకొచ్చేసి ఇంత కూర చేసిన తర్వాత మనం కొత్తిమీర ఎయకపోతే అస్సలు బాలేకుంటది. కాబట్టి గుప్పెడంత కొత్తిమీర అందులో పడేసుకొని మరొక్కసారి కలుపుకుంటే చూసారు కదా! కర్రీ ఎంత చక్కగా కుదిరిపోయిందో. మీరైతే లైక్ చేసుకోండి.